ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ ఉదయకాలమున మీ అందరితో మాట్లాడటానికి ఒక మంచి వర్తమానంతో మీ వద్దకు వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘస్థులారా, చదవబడేటువంటి వాక్యము మీ అందరూ చాలాసార్లు విన్నారని నేను అనుకుంటున్నాను. అయినా కానీ మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఈ మాటలు రాశారు, ఎవరు ఈ మాటలు మనకి తెలియపరచడానికి దేవుడు వాడుకున్నాడో ఆ మాటలు ఏంటో మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసినటువంటి గ్రంథమే సామెతల గ్రంథం. అందరికీ తెలుసు సామెతల గ్రంథం ఎవరు రచించారు, ఎవరు రాశారు అంటే సొలొమోను. ఎవరు సామెతలు రాసింది? సొలొమోను. సొలొమోను ఎవరు? దావీదు కొడుకు. అర్థమైందా? దావీదు కొడుకు సొలొమోను. అయితే సొలొమోను అని మనం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకు కాదు అంటే, ప్రపంచంలో అంత జ్ఞానవంతుడు అంతకుముందు పుట్టలేదు, పుట్టబోడు కూడా. అంటే ప్రపంచ జ్ఞాని అని పేరు పొందిన వ్యక్తి ఆయన. ఏం బిరుదుంది అంటే ఆయనకి? ప్రపంచ జ్ఞాని. ఆయన అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది దేవుడిచ్చినటువంటి జ్ఞానము. అర్థమైందా? ఎలా ఈ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అంటే, సొలొమోను తండ్రి పేరేమిటి? ఇప్పుడే చెప్పాను. ఎవరు? దావీదు మహారాజు. ఆయన రాజుగారు. అర్థమైందా? రాజుగారు కొడుకు సొలొమోను. అయితే రాజుగారు తర్వాత రాజ్యాన్ని పరిపాలించే అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? కొడుక్కే. అర్థమైందా? పాపం వాళ్ళ నాన్న ఏం చేశాడంటే డబ్బుని సంపాదించి పెట్టాడు. అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా రాజుగారి కుమారుడు ఎంత గారాభంగా పెరుగుతాడు, ఎంత హుందాగా ఉంటాడు. ఆ హుందాతనంలోనే పెరిగి పెద్దవాడైపోయాడు. అయితే దావీదు ముసలివాడైపోయిన తర్వాత తన కుమారుణ్ణి రాజుగా చేయాలని అనుకొని రాజుగా అభిషేకించి, యవన కాలంలోనే రాజుగా అభిషేకించి, అసలు రాజ్యం ఎలా పరిపాలించాలో తెలియదు, ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియదు. డబ్బు అయితే ఉంది కానీ పాపం రాజ్యంలో ప్రజలతో ఎలా మాట్లాడాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఇది తెలియదు పాపం. ఎవరికి? నేను చెప్పే ప్రపంచ జ్ఞానికి, సొలొమోనుకి తెలియదు. ఆయనకి అయినా కానీ రాజుగారిగా చేశారు. అయితే ఈయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అయ్యా నన్ను రాజుగా చేశావు, బాగానే ఉంది, కానీ ఈ రాజ్యాన్ని పరిపాలించటానికి నాకు ఒక వరం కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన ఏమని అడుగుతున్నాడు అంటే, నీ ప్రజలను పరిపాలించటానికి నాకు ఏం కావాలి? జ్ఞానం కావాలని ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఈయన ప్రార్థన విని ఎంతో అంటున్నాడు, సొలొమోను నువ్వు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడగలేదు, పేరు ప్రఖ్యాతులు అడగలేదు, ఏమీ అడగలేదు, కానీ ఒక్కటి అడిగావు, నాకు నచ్చిందయ్యా. రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగావు. అయితే నీకు ఒక వరం ఇస్తున్నా. ఏంటి ఆ వరం అంటే, నీలాంటి జ్ఞానవంతుడు
అంతకుముందు పుట్టలా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా పుట్టడు, ఇంకా పుట్టడు. అంత జ్ఞానాన్ని నీకు ఇస్తున్నా అని దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అయితే బాగా జాగ్రత్తగా గమనించండి, మనందరం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాం. బాగా వినండి అమ్మ, ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మనం ఏం అడుగుతాం? నీకు కావలసిన అవసరాలు అడుగుతావు. అర్థమైందా? నీకే అవసరత ఉందో అది అడుగుతావు, తప్పులేదు. కానీ ఈయన డబ్బున్నోడు కాబట్టి డబ్బుని అడగడగా. మీరు కూడా ఆలోచన రావచ్చు, అయ్యా ఆయనకి డబ్బు ఉంది, అదే డబ్బు లేకపోతే డబ్బులు అడిగేవాడేమో. అయితే మన ఆలోచనలు దేవుని దగ్గర ఏమైనా ఉండొచ్చేమో, కానీ ప్రభు సన్నిధి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ మనకిష్టమైనవి కాదు, దేవునికి ఇష్టమైనవి అడగాలి. అర్థమైందా? ఆయన మెచ్చాడు. చూడండి, ఆయన చేసిన ప్రార్థన మెచ్చి, నువ్వు డబ్బులు, మనులు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఏం అడగలేదు, కానీ నువ్వు అడిగినది నాకు నచ్చింది. మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయనకి నచ్చింది అనుకో, ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, నీకు ఏదైనా ఇస్తాడు. నువ్వు అడిగే విధానంలో ఉంటుంది. నువ్వు అడిగేది దేవునికి నచ్చితే, దేవునికి ఇష్టమైతే ఆయన నీకు తగినట్లుగా ఇస్తాడు. ఆయనకు అది ఇచ్చాడు, మళ్ళీ నాకు అదే కావాలి అని అడగొద్దు. అయితే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి, నేను ఇస్తా జ్ఞానం. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? దేవుడిస్తే వస్తుంది. రెండోది, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చదివితే జ్ఞానం వస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని చదివితే జ్ఞానం వస్తుంది. దేవుడు అనుగ్రహిస్తే పరిశుద్ధమైన జ్ఞానం మీకు అనుగ్రహించబడింది. అయితే ఈ దేవుడిచ్చినటువంటి జ్ఞానంతో ఈ సొలొమోను ఈ సామెతల గ్రంథాన్ని రాస్తూ కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఎందుకు? ఏమంటే మా సామాన్యమైన వ్యక్తులు ఏదైనా మాటలు చెప్తే వింటారా? తిక్కలోడు, తెలివి లేనోడు ఏదైనా మాటలు చెబితే మీరు అందరూ ఎవరైనా వింటారమ్మా? ఎవరు వినరు. ఎందుకంటే వాడిని లక్ష్య పెట్టరు. ఎందుకంటే అరే ఇడు తిక్కలోడు, ఏం తెలుసురా వీడికి, ఇడు మాట్లాడటమే రాదు, వీడికేం తెలుసురా, సరి తెలివి లేదు పో తిక్కలోడా అంటాం. కానీ ఈ మాటలు మనకు అందించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రపంచ జ్ఞాని అండి. పక్క రాజ్యంలో వారు కూడా ఈయన ఇచ్చేటువంటి తీర్పుల్ని చూడటానికి వచ్చేవాళ్ళు. ఈయన ఎంత జ్ఞానంగా మాట్లాడతాడో ఆ జ్ఞానపు మాటలు వినటానికి వచ్చేవాళ్ళు. అంత జ్ఞానవంతుడు ఆయన. అయితే ఆయన ఈ సామెతల గ్రంథంలో కొన్ని మాటలు మనందరికీ చెప్తా ఉన్నాడు. తన అనుభవంలో నుంచి రాయబడిన మాటలు ఇవన్నీ. ఏంటి అంటే 23వ వచనములో చదువుదాం. చూడండి, నా గద్దింపు విని తిరగండి అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, ఎవరిని మనం గద్దిస్తాం? ఎవరైనా తప్పు పని చేస్తే గద్దిస్తాం. కోపంగా మాట్లాడే మాటని గద్దింపు. అర్థమైందా? కోపంగా గట్టిగా మనం గద్దిస్తాం. ఎందుకు? ఏదైనా తప్పు చేస్తే మనము మాట్లాడతాం. అయితే ఈయన ఏమంటున్నాడంటే నా గద్దింపు విని తిరగండి. ఏంటి దేవుడు చెప్పేటువంటి గద్దింపు ఏంటి? చాలా మందిని దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఎలా? ఆయన లోకమును ఎంతగానో ప్రేమించాడు. అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన్ని ప్రేమించిన వారిని శిక్షిస్తాడు ఆయన. ఇదే లాజిక్. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు తప్పు చేసినప్పుడు కూడా నిన్ను శిక్షిస్తాడు. ఆయన ప్రేమ అలా ఉంటుంది. నువ్వు బాగున్నప్పుడు ఒక విధంగా, బాగోలేనప్పుడు ఒక విధంగా కాదు. ఆయన సమానంగా ప్రేమిస్తూ ఉన్నటువంటి గొప్ప దేవుడే కాదు, ఆయన మనం తప్పు చేసినప్పుడు అప్పుడప్పుడు మనల్ని మందలిస్తాడు, గద్దిస్తాడు. ఏమంటే ఆ గద్దింపుని చాలామంది ఎలా తీసుకుంటారు అంటే బాగా తీసుకుంటారా? గద్దించామనుకోండి, ఈరోజు సంఘంలో ఉంటారా, మా తప్పు
తప్పు చేయొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు, నువ్వు ఇలా మాట్లాడొద్దని గద్దించి మనం చెప్పామంటే సంఘాల్లో ఉంటున్నారా? గద్దింపుని వింటున్నారా? వినట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెబుతున్న మాటలేంటి? నా గద్దింపు విని తిరగండి. ఎందుకు చెప్పారు? ఎందుకు గద్దిస్తారు? ఊరకనే గద్దిస్తారా? ఏం తప్పు చేయకుండా, ఏం మాట్లాడకుండా ఊరకనే గద్దిస్తారా? గద్దించరు. ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటది, ఉండకుండా ఏముండదు. అయితే ఆయన అంటున్నాడు, నా గద్దింపు. ఎవరి గద్దింపు ఇది? దేవుని గద్దింపు ఇది. మనుషుల గద్దింపు కాదు, దేవుని గద్దింపు. విని తిరగండి. తిరగటమే కాదు, ఆలకించండి. ఎందుకు గద్దించాడా అని ఆలకించాలి. మనం ఆలకించాం. ఎందుకు నన్ను గద్దించాడా? ఒకసారి ఇంతే, నేను పనిచేసే దగ్గర మా పై అధికారి నన్ను గద్దించాడు. ఎందుకంటే నా వర్క్ నేను ఎలా చేస్తానో ఆయనకు తెలుసు. అయినా కానీ నేను అతను గద్దించిన తర్వాత నేను బాధపడి తర్వాత నేను అనుకున్నాను, ఇది నా మంచి కోసమే. గద్దించాడు, అయితే ఇది నా మంచి కోసమే, నా క్షేమం కోసమే అని తర్వాత నేను అనుకొని ఆ మాట నేను ఆలకించి తర్వాత నేను మాట్లాడినప్పుడు, ఇదిగో ఆ రోజు నిన్ను గద్దించిన కారణం ఎందుకు? అవి మన మంచికేనండి. గద్దింపులు మన మంచికే. ఆలకించాలా? నన్ను గద్దిస్తావా? నన్ను అంటావా? నీ చర్చి కాకపోతే ఇంకో చర్చి ఉంది, నీ సంఘం కాకపోతే ఇంకో సంఘం ఉంది, నువ్వు కాకపోతే ఇంకో చోటకు పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సంఖ్యను లెక్క పెట్టేవాడు కాదు. గద్దింపులు వినేవారు ఆయనకు కావాలి, లోబడేవారు ఆయనకు కావాలి, ఆలకించేవారు ఆయనకు కావాలి. గద్దించగానే మూతి ముడుచుకొని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఎందుకు? ఏమండి, ఉపయోగం ఏమనుందా? నా ప్రియమైనటువంటి దేవుని సంఘస్థులారా, బిడలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని గద్దింపును విని తిరగండి. వినరు చాలా మంది. వినండి అయ్యా నాయన అంటే వినరు, ఆలకించరు. ఎందుకు వినరు? ఎందుకు ఆలకించట్లేదు? ఈరోజు సంఘాల్లో దైవ వాక్యాన్ని చెబుతుండగా సేవకులు చెప్పేటువంటి మాటలు కూడా ఈరోజు చెవిని పెట్టుకోవట్లా, వినట్లా. ఎందుకు? మనసు ఎక్కడుంది? మనసెక్కడో అక్కడ కట్టేసి వచ్చారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కోతి బావ ముసలి బావ కథ. రోజు ఆ ఏటి దగ్గర, మేడి చెట్టు దగ్గర కోతి ముసలి రెండు కలుసుకున్నాయంట. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. ఈ కోతి ఏం చేసేదంటే మేడికాయలు అన్నీ కూడా ఒక్కొక్కటి వదిలేస్తా ఉంటుంటే ముసలి తినేది. వాళ్ళిద్దరికి మంచి స్నేహం కలిగేది, బాగా ఉండేవాళ్ళు. రోజు అలా వెళ్ళిపోయి ఇలా వస్తూ ఉంటే ఒకరోజు ముసలికి కోతిని తినాలని ఆశ కలిగిందంట. సరేలేని ఇది కుయుక్తిగా ఏం చేసిందంటే, ముసలి కోతిని ఎక్కించుకొని మనం ఫ్రెండు మనం అలా లోపలికి వెళ్ళి అలా అంతా నీకు చూపించి మళ్ళీ ఇటు తీసుకొస్తాను అన్నదంట. పాపం రోజు మాట్లాడుతుంది నా ఫ్రెండ్లే అనుకొని చక్కగా ఎక్కి సముద్రం మధ్యలోకి తెలిసిపోయినాక చెప్పిందంట ముసలి కోతి వాళ్ళ ఫ్రెండ్తో అన్నదంట, కోతి ఈరోజు నీ గుండెకాయ తినాలంది అన్నదంట. రోజు నేరేడుకాయలు అవి తిని నా నోరు ఎగుటు కొట్టింది, ఈరోజు నీ గుండెకాయ తినాలందంట. ఓ అంతేనా వెనకబా మేడి చెట్టు మీద ఆడ కట్టేశాను, తెచ్చుకుందాం పా అన్నదంట. అర్థమైందా? ఇంతేనా? కోతి బావ ఏమన్నాడు? ఏమంటనే మేడి చెట్టు మీద ఉందిదా, తెచ్చుకుందాం పా అని వెంటనే అనగానే ముసలి పాపం ఏం ఆలోచించలా, తిరిగి గేటు దగ్గరికి రాగానే చెంగని పైకి ఎక్కిందంట. మనసు ఎక్కడుందంట? ఎక్కడుందని చెప్పింది? చెట్టు మీద ఉందని చెప్పింది. ప్రార్థనకు వస్తున్నారు కానీ మనస్సును ఎక్కడ గట్టేసి వస్తున్నారు? ఇంట్లో గట్టేసి వస్తున్నారు. మనిషి మాత్రమే ఇక్కడ ఉంటుంది, మనసంతా ఎక్కడో ఉంటుంది. టీవీలో, లేకపోతే వేరే ధ్యాసో, వేరే ఆలోచనలో, వేరే పనులో. ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు నీ మనస్సు ఇక్కడే ఉండాలా.
అర్థమైందా? నీ మనసు ఎక్కడ ఉండాలా? ఇక్కడే ఉండాలా. వేరే చోట ఉందనుకో నీకు ఫలిస్తుందా? దేవుని మాటలు ఎక్కుతాయా? నువ్వు వినగలుగుతావా? చాలా మంది వినలేకపోవడానికి కారణం ఏమిటంటే వాళ్ళ మనస్సు ఇక్కడ లేదు. ఎట్టింటారు? అదే కారణం. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ నీ మనస్సును నువ్వు పారేసుకున్నావో, ఎక్కడ నీ మనస్సును నీకు నువ్వే కట్టేసుకున్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోనండి. అదే అంటున్నాడు, మీరు విని తిరగండి. నేను చెప్పే మాటలు ఆలకించితే ఏం చేస్తాను అంటున్నాడు. చూడండి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా. నేను గద్దించినప్పుడు మీరు విని తిరిగి ఆలకిస్తే మీకు కలిగే బహుమానం ఏందో తెలుసా? ఆత్మను పంపిస్తానంటున్నాడు ఆయన. ఏ ఆత్మ ఇది? అమ్మ, ఏ ఆత్మ తెలుసా? గందరగోళం చేసే ఆత్మ కాదు ఇది. ఎక్కడున్న వ్యక్తి అటుపోయి ఇటుపోయి గందరగోళం చేసే ఆత్మ కాదు ఇది. పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ ఎలాంటిదంటే, ఈ ఆత్మ పనేం చేస్తుందంటే, ఈ ఆత్మ వల్ల నీకు కలిగే లాభాలేంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఇది కావాలి మనకి. ప్రార్థనకి రావటం వెళ్ళటం కాదు. దేవుని ఆత్మ ఊరకేం రాదు ఎవరి మీదకి. ఊరకొస్తే ఉపయోగం ఉంటుందా? పంట వేశారు వీళ్ళు, పని చేయకుండా సంవత్సరంలో పోయి హాయిగా నవ్వుకుంటా పంట కోసుకుంటే వీళ్ళకి ఏమైనా వాల్యూ అర్థమైద్దా? సంవత్సరం అంతా కష్టపడి మందు కొట్టి కలుపు తీసి చేస్తే విలువ అర్థమైద్ది, లేకపోతే కష్టం విలువ అర్థమైద్దా? తెలియదు. దేవుని ఆత్మ ఊరక రాదు. దేవుడు గద్దించినప్పుడు, దేవుడు విని చెప్పినప్పుడు విని లోబడి ఆలకించే వారి మీదకే దేవుని ఆత్మ. అందరి మీదకి రాదండి. చాలా మంది అంటారు, నా మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందండి, నా మీద ఆత్మ ఉందండి, నాకు ఆత్మ వస్తుందండి. ఏ ఆత్మ? దురాత్మ అది. నీ నోరు, నీ జీవితము, నీ బ్రతుకు మారకుండా నీ మీదకి వచ్చే ఆత్మ ఏందో తెలుసా? దురాత్మ. నువ్వు పాడైపోవటమే కాదు, పక్కన వాళ్ళు కూడా పాడు చేసే ఆత్మది. నువ్వు నాశనం అవటమే కాదు, 10 మందిని నాశనం చేసే ఆత్మది. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ ఎలాంటి ఆత్మ అంటే, అది అల్లరికి కర్త కాదు. ఆయన అల్లరి చేసేవాడు కాదు. ఆయన మనల్ని సర్వ సత్యములోనికి నడిపించే ఆత్మ. ఆయన అది అన్నాడు, ఆలకించారా? నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తా. మీరందరూ తీయాల్సిన అవసరం లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ వారి మీదకి రావటం, ఆ దినాన 124 మంది కలిసి ఒక చోట ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు వారి మీదకి కుమ్మరించాడు. ఆత్మ వచ్చింది వాళ్ళందరి మీదకి. వారందరి మీదకి ఆత్మ రాగానే వారందరికీ వాక్శక్తి అనుగ్రహించబడింది. ఎలాంటి వారో తెలుసా? పామర్లు, చదువులేని వారు, సరిగ్గా ఎదుటోళ్ళతో మాట్లాడలేని వారు, ఎదుటి వ్యక్తితో నిలబడితే సరిగ్గా మాట్లాడలేరు, నిలబడలేరు. అలాంటి వ్యక్తుల మీదకి దేవుని ఆత్మ వచ్చేసింది. వారందరూ మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయా భాషలు కలిగిన వారితో మాట్లాడగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నీలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ నోరు మారిద్ది. నీ నోట్లో దేవుడు వాక్శక్తినిస్తాడు. ఇదండి పరిశుద్ధాత్మ శక్తి అంటే. పరిశుద్ధాత్మ శక్తి ఊరకేం రాదు. నువ్వు ఆయన గద్దింపును వినాలా, విన్ని ఆలకించి అప్పుడు వారి మీదకే దేవుని ఆత్మ వస్తుంది. తర్వాత నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఉపదేశము ఆయన ఆత్మ రావటమే కాదు, ఆత్మ వచ్చిన తర్వాత నేను మీకు ఉపదేశిస్తా, చెప్తా నేనేం చేయాలో. నా ఆత్మను పంపించడమే కాదు, ఏం చేయాలో కూడా నేను చెప్తా. నా గద్దింపును గనక మీరు వింటే, నా గద్దింపుకు మీరు లోబడితే, ఆత్మను పంపించి నా ఉపదేశం, నా మనసులో ఉన్న మాటలన్నీ నీకు చెబుతా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే అంటున్నాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి. చాలా మందిని పిలుస్తున్నాడు యేసయ్య. బైబిల్ గ్రంథంలో ఏం బట్టి రాయడంతో తెలుసా? ఆయన దినమెల్లా 2 చేతులు చాపి పిలుస్తున్నాడు తప్పిపోయిన వారి కొరకు పిలుస్తున్నాడు. ఆయన దినమెల్లా ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వస్తావా నా దగ్గరికి? ఎప్పుడు తెలుసుకుంటావా నన్ను? ఎప్పుడు నా పాదాల దగ్గరకు వస్తావా? ఎప్పుడు పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వస్తావా?
అని దినమెల్లా మన కొరకు చేతులు ఇచ్చి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అలాగే మరికొన్ని మాటలు మాట్లాడుతూ అంటున్నాడు, నా చెయ్యి చాపగా ఎవ్వరూ కూడా లక్ష్య పెట్టట్లా. చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? లక్ష్య పెట్టట్లా. చేతులు చాపి పిలుస్తూ ఉంటే లక్ష్య పెట్టట్లేదంట చాలా మంది. ఎంత బాధ అండి. చెయ్యి చాపగా ఎవ్వరూ లక్ష్య పెట్టట్లేదంట. మరి ఎవరికి చెప్పుకోవాలి ఇంక ఈ బాధ? ఏమండి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేసితిరి. జాగ్రత్తగా గమనించండి. నేను చెయ్యి చాపగా ఎవరు నన్ను లక్ష్య పెట్టలా, నన్ను ఎవరు గుర్తించట్లా, నేను చెప్పే మాటలు వినట్లా, గద్దింపు వినట్లా. వినకుండా నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేశారు. నేను చెప్పే బోధల్ని మాటల్ని ఎవరు వినట్లా, త్రోసేస్తున్నారు. ఆ పోనీలా, ఈ భక్తి మాకు తెలుసులే, ఈ ప్రార్థన మాకు తెలుసులే, ఈ లోతు మాకు తెలుసులే అని దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? బోధకుల మాటలను ఏం చేస్తున్నారంటే తోసేస్తున్నారు. అయ్యా, ఇదే రక్షణ దినము, మారు మనసు పొందు, ఇదే నీ హృదయాన్ని మార్చుకునే సమయము, రక్షణలోనికి రా అంటే ఎంతోమంది ఏమంటున్నారో తెలుసా? అయ్యా, నాకు తెలుసయ్యా, కొద్ది సమయం ఉందయ్యా, కొద్ది కాలం ఉండాలయ్యా, నేను ఇంకా లోకంలో పందిలాగా తిరగాలి, కుక్కలాగా తిరగాలి, నేను నాకు నచ్చినట్లుగా నేను ఉండాలి, ఇంకా ఈ తర్వాత నేను వస్తా. ఆ తర్వాత వస్తావా? తర్వాత బ్రతుకుంటావా? నీకు గ్యారంటీ ఉందా నీ జీవితం? నీకు గ్యారంటీ ఉందా నీ భవిష్యత్తు మీద? జాగ్రత్త గమనించు. సాతాను నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడంటే నీ భవిష్యత్తు రేపు ఏమైపోద్దో తెలియదు, అలాంటి అగాధంలోనికి నిన్ను తీసుకొని వెళ్తా ఉన్నాడు. రక్షణ విషయంలో నిర్లక్ష్యత కలిగి ఉండొద్దు. బోధకుల మాటను మీరు త్రోసివేయొద్దు. తోసేస్తున్నారా? వింటున్నారా? మాట వింటున్నారా? వినాలి. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, ఇది దేవుని చిత్తం. వినరు, చాలా మంది వినరు. ఎందుకు? మాకు తెలుసులేయా, మీరు నాకంటే చిన్నవాడివి, లేకపోతే మాకు అన్నీ తెలుసులే. చాలా మంది ఇలా ఆలోచిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఆలోచించొద్దు. దేవుని మాటలు ఎవరు చెప్పినా కానీ అది ఇక్కడి నుంచి దేవుడు పంపించిన మాటలే. ఆ బోధ మాటలు విని మీరేం చేయాలి? లోబడాలి. ఆయన అదే బాధపడతా ఉంటున్నాడు, చెప్తున్నాడు, మీరు వినక త్రోసివేశారు. అర్థమైందా? మీరు వినకుండా త్రోసేసారు నా మాటలు. అయితే ఇప్పుడు వినండి, మీ అందరికీ గద్దింపుని విని లోబడకపోతే మీకు కలిగే నష్టాలు చెబుతా. ఇప్పుడు దాకా గద్దింపు విని లోబడితే కలిగే లాభాలు చెప్పాను. ఇప్పుడు గద్దింపు విని లోబడకపోతే కలిగే నష్టాలు ఏంటో తెలుసా? బైబిల్లో రాయబడిన మాటలు చూడండి, నా మాటలు కాదు. సామెతల గ్రంథము 21:26 నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. ఏమండి, ఏం చెబుతుంది బైబిల్ తెలుసా? మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతా. ఎప్పుడు నవ్వుతారండి? నవ్వు ఎప్పుడు వచ్చిద్ది? నవ్వు ఎప్పుడు నవ్వుతామమ్మా మనం? ఏదైనా జోక్ వేసినప్పుడు, ఏదైనా నవ్వు వచ్చే సందర్భం వచ్చినప్పుడు నవ్వితే బాగుంటుంది కదా. నేను దుఃఖంలో ఉన్నా, నువ్వు నవ్వితే ఎట్టుంటుంది? చెప్పండి అమ్మా. నేను దుఃఖంలో ఉన్నా, నేను ఏడుతున్నా, మీరు నవ్వుతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, గద్దింపు విని తిరగని వాళ్ళ గురించి ఆయన అంటున్నాడు, మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతా. ఎవరు నవ్వేది? దేవుడు నవ్వుతాడు, మనుషులు కాదు. ఎందుకంటే నేను గద్దించినప్పుడు నువ్వు వినలా, నా చేతులు చాపి నిన్ను పిలిచా, మాట్లాడా, నువ్వు విన్నావా? నువ్వు వినలా. మరి ఆ రోజు నువ్వు త్రోసేసావు కదా. ఇప్పుడు ఆ గద్దింపు నువ్వు త్రోసేసినందుకు నీకు కలిగే నష్టం చెబుతా విను. నీకు అపాయం రాకుండా ఉంటుందా? ఏమండి, అపాయాలు రాకుండా ఉంటాయా? అపాయము రావాలని నా ఉద్దేశం కాదు, కానీ అపాయం ఎలా వస్తుంది? ఎందువల్ల వస్తుంది? అపాయాల్లో ఎప్పుడు పడతామండి?
ఎప్పుడు పడతాం అపాయాల్లో? తప్పుడు మార్గాల్లో వెళ్ళినప్పుడు, తప్పుడు పనులు చేసినప్పుడు, వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు, సత్యాన్ని వైదొలిగి పక్కకి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆడిపోతాం మనంతట మనమే. కావాలని అపాయాలు కొని తెచ్చుకుంటాం. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా ఆయన? మీకు అపాయం కలిగేటప్పుడు నేనేం చేస్తా? నేను నవ్వుతా. బాగుందా? నీకు అపాయం వస్తే నేను నవ్వుతా, నీకు అపాయం వస్తే నేను నవ్వుతా. వినటానికి బాగోలా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సందర్భాలు మన జీవితంలో జరగకూడదు. దేవుడు మన విషయంలో నవ్వాలా మనకు అపాయం కలిగినప్పుడు. మన ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలించుకోండి. గద్దింపును విని మీరు తిరగకపోతే, ఆలకించకపోతే, మీకు అపాయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నవ్వుతానంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇటీవల కాలంలో అమెరికా లాంటి దేశాల్లో లాస్ ఏంజల్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏం జరిగింది? అగ్ని ప్రమాదం. ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఆ ప్రాంతంలోనే వాళ్ళు ధనికులు, కోటీశ్వరులమ్మ. అలాంటి వారందరికీ కూడా కన్ను మిన్నుగా అనరాల. వారందరూ కూడా డబ్బు గర్వంతో, అందగర్వంతో, పేరు ప్రఖ్యాతులతో వారందరికీ దేవుడి స్థానం ఎక్కడుందో తెలుసా? జీరోలో పెట్టారు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు లేడు. ఆయన గద్దింపు మాటలు వినలా వాళ్ళు. ఆ ప్రపంచ దేశం ఆశీర్వదించబడిందంటే కారణము దేవుడు దీవించబట్టి మాత్రమే. ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూస్తున్నాయంటే దేవుడు దీవించబట్టే. క్రైస్తవ జీవితం అది. వాళ్ళందరూ గద్దింపును వినకుండా, గద్దింపుకు లోబడకుండా అందరూ ఏం చేశారంటే దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని తగ్గించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసా? ఆయన్ని సున్నాకి తీసుకెళ్లారు. ఆ దేశాన్ని ఆశీర్వదించి వారిని దీవించి ప్రపంచ దేశాలు ఆ దేశాల వైపు చూసేటట్లుగా చేసినటువంటి దేవుణ్ణి ఘనపరచాల్సింది పోనిచ్చి, దేవుణ్ణి స్తుతించాల్సింది పోనిచ్చి, పాపం విచ్చలవిడిగా పెరగటం వల్ల ఆ దేశాలు ఏం జరుగుతున్నాయంటే అగ్ని గంధకాల చేత కాల్చబడ్డాయి. ఏమండి, ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. దేవునికి నువ్వు ఆ స్థానం ఇవ్వకపోతే, దేవుడిని నువ్వు అంత తక్కువ చేస్తే, ఈ సృష్టించినటువంటి సృష్టికర్తకు నువ్వు అవకాశం ఇవ్వకపోతే నీ జీవితం కూడా అట్టానే మారిపోద్ది. గుర్తుపెట్టుకో. దేవుడికి ఎంత స్థానం ఇస్తున్నావు? ఇప్పుడు వాళ్ళకి అపాయం కలిగిందండి. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయన అలాంటి వారందరినీ కూడా, వారినే కాదు, అలా ప్రవర్తించే వాళ్ళందరినీ కూడా ఆయన నవ్వుతాడు. ఇంకో మాట చెప్తున్నాడు, మీకు భయం కలుగునప్పుడు నేను అపహాస్యం చేస్తా. భయం ఏమండి, మీకు భయం వచ్చిందనుకో, అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? అపహాస్యం అంటే ఎకతాళి చేయటం, అల్లరి పట్టించటం, చెదురు పట్టించటం. ఎప్పుడు పట్టేస్తా అంటున్నాడు? భయపడినప్పుడు. అర్థమైందా? ఎప్పుడు? భయం నీ మీదకి వచ్చినప్పుడు. ఎప్పుడు భయపడతారు? మేము చిన్నప్పుడు అన్ని గుడిసెలే. రాత్రిపూట ఏదో ఒక ఇల్లు తగలబడేది. మొత్తం లేచేవాళ్ళం, అందరం లేచి, అయ్యో ఇల్లు తగలబడుతున్నాయని మేము చిన్నపిల్లలు ఇంటి మీద నీళ్ళు పోసుకునేవాళ్ళం. అటు పోసుకొని ఇటు పోసుకొని భయం. మరి మా ఇల్లు తగలబడిపోద్దామో కదా. అందరూ భయపడిపోతున్నారు. ఎందుకంటే అయ్యో మంటలు వచ్చేస్తున్నాయి. నిద్రలో కూడా అందరు లేచి భయం. ఎందుకు? కాలిపోతాయి, సామాన్లు కాలిపోతాయి, ఇల్లు కాలిపోద్ది, ఇంట్లో అన్నీ కాలిపోతాయని ఒక భయం అనేది ఉంటుందా? అలాంటి భయం మనకొచ్చినప్పుడు ఇక్కడ గద్దింపుని విని తిరగని వారితో అంటున్నాడు ఆయన, నీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా. నీకు భయం వస్తుంది. దేవుని విడిచిపెట్టి నా గద్దింపుని వినలేదు కదా. నీకు భయం కలిగేటప్పుడు నేను అపహాస్యం చేస్తా. భయం మీ మీదకి ఎలా వస్తుందో తెలుసా? తుఫాను లాగా వస్తుంది. తుఫాను చూసారమ్మా? తుఫాను గాలులు ఎలా వస్తున్నాయి? వర్షం పడేటప్పుడు చూడండి, తుఫాను వీచే గాలులు ఎలా వస్తాయి?
బలంగా వేస్తాయి. అవి ఎలా అయితే వస్తాయో భయం కూడా నీ మీదకి అలానే వస్తుంది. సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగును, తర్వాత మీకు నష్టం. అర్థమైందా? తుఫాన్ వచ్చిన తర్వాత నష్టాలా లాభాలా? నష్టాలే. అన్ని పోయి ఇల్లు మునిగి అన్ని నష్టపోయి, అర్థమైందా? కష్టము, దుఃఖము, అన్ని పోయిన తర్వాత దుఃఖమే. ఆ తర్వాత నేను అపహాస్యం చేస్తా. అప్పుడు కూడా నేను అపహాస్యమే చేస్తా. మీకు దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తా. అయితే అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అప్పుడు ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ప్రార్థన చేసేది మనిషి? ఎప్పుడు వచ్చినప్పుడు అమ్మా? కష్టము, దుఃఖం వచ్చినప్పుడే. ఎప్పుడు మనిషి ప్రార్థన చేసేది? కష్టం, దుఃఖం. ఇది ఎవరు చెబుతున్నారో తెలుసా? ప్రపంచ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు. ఎందుకంటే తన అనుభవంలో నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. కష్టం, దుఃఖం వచ్చినప్పుడే మనిషి ప్రార్థన చేసేది. మిగతా టైంలో చెయ్యండమ్మా, చెయ్యండమ్మా, ఉండండమ్మా అంటే అంటారా? ఉండరు. ఏదో ఒక నష్టం, ఏదో ఒక కీడు, ఏదో ఒక తుఫాను మన కుటుంబంలో చెలరేగినప్పుడు, ఏదో ఒకటి మన జీవితంలో ఒక నష్టం కలిగినప్పుడే మాత్రమే తప్ప మామూలు సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యరు. ఏమండి? నష్టం, దుఃఖం రావటం ఇష్టమా? ఇష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి. ఎవరికి ఇష్టం లేదా? అయితే గుర్తుపెట్టుకోండి, ఇవేవి నీకు రాకుండా ఉండాలి అంటే నువ్వు గద్దింపుని వినాలి, ఆలకించండి అని చెప్పే మాటలు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఇది ఆయన కోరుకునేది. దేవుని యందు నువ్వు భయభక్తులు లేకుండా, చెప్పిన మాట వినకుండా ఉన్నావా అనుకో, నీ జీవితంలో ఇలాంటివే జరుగుతాయి ఎప్పుడు. అయితే ఆయన అంటూ ఇంకో మాట చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను. నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడను. అప్పుడు ఆ టైంలో ప్రార్థన చేస్తారు, నన్ను శ్రద్ధగా వెతుకుతారు. అయ్యా అయ్యా నీ గడగడ గడగడ. ఇప్పుడు చూడండి, ఆ లాస్ ఏంజల్ ప్రాంతం అంతా కూడా గడగడ వణుకుతూ ప్రార్థన చేస్తా ఉన్నారు. అందరూ చేయాల్సినవన్నీ తప్పులు చేసి, మాట్లాడాల్సిన మాటలన్నీ మాట్లాడి, దేవుని వాక్యానికి విరోధంగా అన్ని చేసి ఆ ప్రాంతం నాశనమైన తర్వాత అప్పుడు అందరూ శ్రద్ధగా వెతుకుతూ ప్రార్థన చేస్తారు. అట్లాంటి టైంలో ఆయన ఏమండి, అట్లాంటి టైంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ నేను వారికి కనపడను. ఏడు, నేను పిలిచినప్పుడు, నా చేయి చాపినప్పుడు నువ్వు వచ్చావా? నేను చెప్పిన మాట విన్నావా? గద్దించినప్పుడు తప్పు అంటే విన్నావా? ఇవన్నీ లోబడకుండా, వినకుండా, ఈరోజు నీకు నష్టం కలిగితే, నీకు బాధ కలిగినప్పుడు వస్తే నేను పరిగెత్తుకుంటూ రావాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. మన ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా ఆలోచించండి. మనమైతే ఎలా ఆలోచిస్తామో దేవుడు కూడా అలానే ఉన్నాడు, ఆలోచిస్తాడు. ఆయన మన కొరకు ఇన్ని చేస్తా ఉన్నాడు. మన కొరకు ఇన్ని మన కొరకు చేసి పెట్టినటువంటి దేవుడు మన ఎదుటి ఉండగా ఆయన్ని దుఃఖపెడుతూ, బాధ పెడుతూ, మనకిష్టం వచ్చినట్లుగా మనం ఉండి, మనకిష్టం వచ్చినట్లుగా మనం చేసుకుంటున్నప్పుడు నీకు నష్టం కలిగితే ఏం చేయాలి ఆయన? అప్పుడు కూడా ఏం చేయాలి ఆయన? పరిగెత్తుకుంటూ ఉరికి రావాలా? జాగ్రత్తగా గమనించండి. విశ్వాస జీవితంలో మనం ఇలా ఉండొద్దు. ఆయన గద్దింపు, ఆయన మాటకి మనం లోబడాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించబోతా ఉన్నాను. జ్ఞానము లేని వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టము లేకపోయాను. ఈ కారణాలు ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేదు. అందుకు గద్దింపుని వినలేదంటే ఏందో తెలుసా? వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలా, వారికి ఉండటం ఇష్టం లేదు. అందుకనే వారికి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్త. మన జీవితంలో ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు మన జీవితంలో ఈ కష్టాలు, ఈ దుఃఖాలు కలుగుతున్నాయి అంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గద్దింపుని వినకుండా వచ్చే నష్టాలు వేరు, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో వచ్చే నష్టాలు వేరు. అవి వేరు, ఇవి వేరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇలా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు ఇలా గద్దింపు వినకుండా ఉండాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన మాట వినాలి, సేవకుల మాట వినాలి. మీరు వినటమే ఆయన కోరుకునేది. కానీ చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దయించి అలా మీరు ఉండొద్దు. వినండి, ఆలకించండి, చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకోండి.
ప్రభు అందుకే ఈ లోకానికి వచ్చింది, మనల్ని రక్షించాలని, మన పాప జీవితాలన్నిటి నుంచి మనల్ని విడిపించి, కలువరి శిలువలో ఆయన మన కొరకు రక్తము గార్చి తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? నీవు ఈ లోకంలో తప్పిపోకూడదు, రక్షించబడాలి. ఆ పరలోకంలో నువ్వు ప్రవేశించాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకొని వాటి ప్రకారంగా నువ్వు జీవిస్తే ఈ లోకంలో కొంతకాలం శ్రమ అనుభవిస్తావు. అక్కడ నీకు సంతోషము, సమాధానము దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. దయచేసి తలలో ఉంచితే మనం ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు విన్న వాక్యాన్ని బట్టి మనందరము ప్రార్థనలో గడుపుదాం.